మాత్రం ఒప్పుకో జాక్. నువ్వింకా నన్ను ప్రేమిస్తున్నావు. నేను దాన్ని ప్రేమిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్లో పంపించినారు ఈ డైలాగ్ అనేది. నేను మ్యూజిక్ యాడ్ చేసిన వీడియోకి మ్యూజిక్ అయితే యాడ్ చేసి వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాయ్స్ అయినా చేసుకుంటారు, చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఫాలో అయితే చేసేసేయండి. అదేవిధంగా మన ఛానల్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే వచ్చేస్తుంది. ఆ వీడియో చూసి మీరైతే చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందంటే మీకు డిస్క్రిప్షన్ కింద ఉంటుంది ఆ ప్రాబ్లం లింక్ అనేది. ఆ వీడియో క్లిక్ చేసుకొని వీడియో ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారో అర్థమవుతుంది. ఆ వీడియో చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించని చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ ఫుల్ ప్లాట్ ఉంటుంది. ఫుల్ ప్లాట్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలండి, ఇక్కడ స్టార్టింగ్ బిగ్ మంత్ దగ్గర టెస్ట్ ఆల్రెడీ ఇచ్చేసింటారు. మీరు ఏం చేయాలండి, ఇక్కడ వరకు వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత 7.24 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి ఇక్కడ మీడియా వచ్చేసి ఇక్కడ ఇలా కొంచెం ఇలా ముందుకైతే స్కోర్ పేసి ఇక్కడ ఆల్రెడీ ఒక 2 ఫొటోస్ అయితే యాడ్ చేసినాను. మీరు ఏం చేయాలంటే ఇక్కడ 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. 7.24 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ఫుల్ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా వచ్చేద్దాం. ఇలా ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇలా ఈ ఫోటో అయితే సేమ్ ఫోటో అయితే ఉంటుంది. ఇలా ఏరే ఫోటో అయితే ఇలా యాడ్ చేద్దాం. మళ్ళీ ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇష్టపడిన ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా 1/5 ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నానో మీరు కానీ ఆ విధంగా ఇలా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా ఫొటోస్ అయితే ఇలా లాస్ట్ బిగ్ మన దగ్గరికి అయితే యాడ్ చేసుకుందాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా ఇలా అన్ని లాస్ట్ బిగ్ మన దగ్గరికి అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేస్తున్నాను కదా, అలాగా మీరు యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్ అయితే ఇలా ఈ విధంగా ఇలా అన్ని ఫొటోసే యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసేయండి. టైం అయితే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 7.24 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈమెయిల్ క్లిక్ చేసుకుని మోడల్స్లోకి వెళ్ళి కీ యానిమేషన్లో చూసుకోండి. కీ యానిమేషన్ అయితే లేదు. మళ్ళీ ఏం చేద్దామంటే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని ఈ ఫోటో అయితే డిలీట్ చేసేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. యానిమేషన్ అనేది ఇలా పేస్ట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ పేసి ఇక్కడ 9.06 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. నేను టైం చెప్తే అక్కడ పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 10.21 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి ఇక్కడ 11.28 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 12.42 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి మేము క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా పేస్ట్ అయితే అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ 13.55 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి కానీ పేస్ట్ అయితే చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ పేసి 15.04 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఇలా అయితే యాడ్ అవుతుంది. ఇలా యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ టైం అవుతా అక్కడ వరకు వచ్చేసేయండి. ఇక్కడ 8.29 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి కింద ఆల్రెడీ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్టివ్ ఫోటో వండర్స్లోకి వెళ్ళి కీ యానిమేషన్లో చూసుకోండి. కీ యానిమేషన్ అయితే లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అని క్లిక్ చేసుకోండి. ఈ ఫోటో అయితే డిలీట్ చేసేసి పైన ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత
ఇలా అయితే ముందుకైతే స్కోర్ పేస్ ఇక్కడ మళ్ళీ 9.45 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత ఇలా ముందుకైతే స్కోర్ పేస్ చేయండి. 10.56 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేస్ట్ అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత ఇలా ముందుకి స్కోర్ పేస్ 12.04 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేస్ట్ అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసండి 13.90 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేస్ట్ అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత ఇలా ముందుకి స్కోర్ పేస్ మళ్ళీ ఇక్కడ 14.33 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేస్ట్ అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా మనం ఇక్కడ 3D కెమెరా ఉంటుంది, కెమెరాస్ 2 ఉంటుంది. కెమెరా 2 అనేది ఎనేబుల్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే కెమెరా ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ఒక షేప్ కనపడుతుంది. ఈ షేప్ మీద క్లిక్ చేసుకొని కెమెరా అయితే ఆన్ చేసుకొని ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.